కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగోసపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు. హైదరాబాద్ ఆగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో వారిని హాస్పిటల్ కు తీసుకొచ్చారు. విద్యార్థులను కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు నాణ్యమైన ఆహారం, మంచి విద్య అందజేశారు. రేవంత్ పాలనలో విద్యార్థులకు తిప్పలు తప్పటం లేదు. కాంగ్రెస్ హయాంలో స్టూడెంట్స్ కు మంచి ఆహారం కూడా అందించడం లేదని మేధావులు ఫైర్ అయ్యారు. इस कौम के बच्चों की खातिर कुछ सिक्कों की सौगात मिले, लेकिन इस भीख की दौलत से कितने बच्चे पढ़ सकते हैं। इल्म और अदब की मंजिल के कितने जीने चढ़ सकते हैं।